ఆచి చికెన్ మసాలా. వైసీపీ జెన్జీ బ్యాచ్ చూసారా? మొత్తం పెన్షన్ బ్యాచే అంటున్నారు. ఇంతకీ ఎవరు అంటున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జెన్జీ ఈ పదం ఓ విధంగా చెప్పాలి అంటే గత కొంతకాలంగా ట్రెండింగ్లో ఉంది. దేని గురించి? వైసీపీ వాళ్ళ గురించి అయితే కాదులే, కానీ ఏదైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఈ నీటికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, దానికి ముందే జెన్జీ అనేవాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు అది ఇది అని చెప్పేసి అయితే మాత్రం మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ వైసీపీ మన రాష్ట్రంలో మాత్రం వైసీపీ జెన్జీ బ్యాచ్ సపరేట్ అండోయి. ఎందుకంటే మామూలుగా వంకలేనమ్మ డొంక పట్టుకుంది అంటారు చూసారా, పెద్దల సామెతలు ఊరికి చెప్పరు. సేమ్ అదే తరహాలో ఇక్కడ దేని మీద వాళ్ళు విమర్శలు చేయాలి, దేని మీద నిరసన చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఏ అవకాశం దొరకలా. ఇక చివరికి ఏదో ఒకట్లే అనే తరహాలో ఇక్కడ డిఎస్సి మీద పడ్డారు. డిఎస్సి అంటే డిఎస్సి మీద అవకతవకలు, అక్రమాలు, అన్యాయాలు, ఏవే అవినీతులు జరిగిపోయినాయి అంటే అది ఎప్పుడు చేయాలి? ఆ రిక్రూట్మెంట్ అయిపోయిన వెంటనే చేయాలి. అదే దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మరిగినాయి అని చెప్పేసి రిక్రూట్మెంట్ అయిన 8 నెలలకి వైసీపీ వాళ్ళు గాళం విప్పుతూ ఉన్నారు. సరే, దీనికి తగినట్టుగా వైసీపీ అధిష్టానం ఏంటి అంటే ఒక ఆదేశం జారీ చేసింది. దీనిపై నిరసనలు తెలియచేయండి, 155 నియోజకవర్గాల్లో తెలియచేయండి అని చెప్పేసి అన్నారు. అంతే. అరే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి? డిఎస్సి అంటే ఏంటి? దాని ఎంపిక ప్రక్రియ ఏ రకంగా జరుగుద్ది? పేపర్ లీకేజ్ అన్నాము, మన పేపర్ లీకేజ్ కాదని తర్వాత నాలుగు కరుచుకొని మేము 16,000 పోస్టులు పేపర్ లీకేజ్ గురించి మేము మాట్లాడతలేదు, అందులో స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి మరలా అక్కడ ఒక మాట మార్చడం. సో ఇలా జరుగుతూ ఉంటే ఇప్పుడు నిరసన కార్యక్రమాలు, ఆ దీక్షలు, ఆ శిబిరాలు ఎక్కడెక్కడ విజయవాడలో పెట్టారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఇమ్మీడియట్గా అక్కడ ఎమ్మెల్యే బాండావమ్మ గట్టి రియాక్షన్ అయితే ఇచ్చారు. అంతే, అదిగో మా పైన ఎట్ట చేస్తారు అట్ట చేస్తారు. అసలు ముందు మీరు చేసే దాంట్లో శానిటీ ఎక్కడ ఉంది, మీరు చేసే దాంట్లో వాస్తవం ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే ప్రశ్నలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. చివరికి ఎవరెవరైతే డిఎస్సిలో అర్హతలు సాధించి లేదా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళందరూ కూడా కర్నూలు వేదికగా ఈ వైసీపీ వాళ్ళ మీద యాంటీగా వాళ్ళు చేశారు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఇందులో అసలు డిఎస్సి అంటే ఏంటి, దాని క్వాలిఫికేషన్ ఏంటి, అందులో ఎన్ని రకాల టీచర్ పోస్టులు ఉంటాయి, అవేవి అవగాహన లేని బ్యాచ్ ఎక్కువ మంది ఉండారు అని చెప్పేసి విపరీతంగా వైరల్ అవుతుంది. ఉదాహరణకి మీరు చూస్తే గుడివాడలో కొడాలి నాని ఆయన చుట్టుపక్కల ఉన్నవారు వాళ్ళు జెన్జీ. విజయవాడలో మల్లాది విష్ణు ఆయన చుట్టుపక్కల ఉన్నవారు వాళ్ళు జెన్జీ. అలాగే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయనతో పాటు ఉన్న వాళ్ళు జెన్జీ. అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ప్రక్కన ఉన్నవాళ్ళు వాళ్ళు జెన్జీ. రోజా ఆవిడ ప్రక్కన ఉన్నవాళ్ళు జెన్జీ. వీళ్ళందరూ జెన్జీనా? అసలు జెన్జీ అంటే అర్థం ఏంటి? అర్థం మార్చేశారు వీళ్ళు. మార్చేస్తాం, మా ఇష్టం, మా జెన్జీ అంటే ఇదే, మొత్తం పెన్షన్ బ్యాచ్ లాగా పెట్టుకుంటాం అనే తరహాలో ఇక ఆల్మోస్ట్ ఆల్ రిటైర్ ఏజ్ దాటిన వాళ్ళే ఎక్కువ పర్సంటేజ్ ఈ జెన్జీలో ఆ షామియానా కింద కూర్చొని ఉన్నారు. సరే ఎందుకు చేస్తున్నాం ఏంటంటే అవన్నీ మాకు తెలీదు, మా నాయకుడు చెప్పాడు, మేము కూర్చుంటాం అంతే. కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది. దేనికంటే అవన్నీ మాకు తెలీదు, డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి. అరే ఏం జరిగింది అంటే పేపర్ లీకేజే. పేపర్ లీకేజ్ కాదండి, పేపర్ లీకేజ్ కాదా, అయితే ఇది స్పోర్ట్స్ కోటా, మరి కోర్టుకు వెళ్ళొచ్చు కదా అంటే కోర్టు ఒప్పుకోవాలా, కొట్టేసింది. మరి కోర్టు కొట్టేసిందంటే ఇంకేం చేయాలి వీళ్ళు? పోనీ హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టుకు వెళ్తారా? అక్కడికి వెళ్ళరు మళ్ళీ. సో ఇది అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని అంతిమ లక్ష్యం ఏంటి అనేది అర్థం కావట్లా. ఇక వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఈ డిఎస్సి పనికిరాదు, మేము డిఎస్సి వేయం, ఎదుటి వాళ్ళు డిఎస్సి వేస్తే వాళ్ళ అధికారంలో ఉండగా మేము ఊరుకోం. ఇప్పుడు మరలా ఇంకో డిఎస్సి వేయబోతున్నాం. ఏంటిది మీరు పెద్ద డిఎస్సీలు వేస్తా ఉంటే మా ఉనికి ఏం కావాలి, మా పార్టీ పరిస్థితి ఏం కావాలి అనేది వాళ్ళకి అంతర్గతంగా కొంత భయం అయితే నెలకొంది ఏమో. సో మరి వీళ్ళు అధికారంలో ఉండగా ఏ రోజైనా సరే డిఎస్సికి సంబంధించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడాల. ఏదో తూతు మంత్రంగా ఎన్నికలు ఇంకో నెలలో వస్తాయి, ఎన్నికల కోడ్ వస్తుందనగా అడవుడిగా 6,100 పోస్ట్ అన్నారు. ఎక్కడ నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారు, ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు. వీళ్ళు చేసే స్ట్రాటజీలు అన్నీ అయ్యే. మనం పెట్టినట్టే ఉండాలి కానీ పెట్టకూడదు, మనం చేసినట్టే ఉండాలి కానీ చేయకూడదు, అందినట్టే ఉండాలి కానీ అందకూడదు. ఇలాంటి తరహాలో వీళ్ళ యొక్క వ్యూహాలు రచిస్తూ ఉంటారు. సో దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇదిగో మొన్న వచ్చిన ఫలితాలే. అయినా సరే మా తీరు మార్చుకో, మా విధానాలు ఇంతే ఉంటాయి, మేము మా నాయకుడు ఏం చెప్పినా అది నాయకుడు చెప్పితే చేయాలి, కానీ అది కరెక్ట్ రూట్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కదా.
సో మీరు చూడండి, ఆ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళలో ఒక్క డిఎస్సి అభ్యర్థి ఉండరు, ఒక్క డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండరు. మరి వీళ్ళు ఎవరు ఉండరు, చుట్టూ చక్కగా గడ్డాలు మీసాలు అవి ఇవి పెంచేసుకొని మేము సెటిల్మెంట్లు చేస్తామనే తరహాలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు తప్ప, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్తో నిలబెట్టి కరెక్ట్గా ఇదిగో ఇది పరిస్థితి, దీనివల్ల మాకు రాలేదు అని చెప్పేసి గట్టిగా ఎవరైనా ప్రశ్నించగలరా? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రశ్నించిన దానికి డైరెక్ట్గా ఆ అధికారులే కూర్చొని విడమర్చి మరి ఇదిగో ఈ బేసిస్లో వీళ్ళకి వచ్చింది, ఈ బేసిస్లో వచ్చింది. కోర్టు కూడా ఇదే ప్రశ్నించింది. మీరు అనుకుంటున్నట్లుగా అక్రమంగా ఏ ఒక్కరికైనా సరే పోస్ట్ వచ్చిందా, వస్తే ఆ వివరాలు ఏంటో, ఆ అభ్యర్థి పేరేంటో మీరు బయట పెట్టండి అని అంటే, అబ్బాయి అవన్నీ మాకు తెలీదు, అక్రమాలు అయితే జరిగినాయి. ఇదే విధానం తప్ప కన్స్ట్రక్టివ్గా ఇది 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 పరిస్థితి అని చెప్పేసి అందా లేదు, ఉండదు. ఎందుకు? అటువంటిది ఏమి జరగలేదు కాబట్టి ఏమి చెప్పలేని నిస్సహాయ స్థితిలో పార్టీ ఉనికిని కాపాడుకోవాలి అంటే ఈ ప్రకారంగా మనం ఏదో ఒకటి లేవనెత్తుతూ ఉండాలి. పోనీ చేసేవాళ్ళు ఏమైనా ప్రాపర్గా చేస్తారా? అది కూడా కాదు. దీనికి సంబంధించి రకరకాల విన్యాసాలు కూడా చేపడతా ఉన్నారు. సో మేము అధికారంలో ఉండగా వెయ్యం, ఎదురు వాళ్ళు అధికారంలో ఉండగా వెయ్యకూడదు. సో ఏం చేయాలి? ఇక చదువుకున్న వాళ్ళు ఇక అట్లాగే రోడ్డును పడి ఏ పార్టీ వాళ్ళు పిలుస్తారా లేకపోతే అప్పటికి ఏమిస్తారని ఎదురు చూడాల్సిన పరిస్థితిలో ఉండాలని కోరుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు ఎంతమంది ఇన్ని రకాలుగా ఎంత కష్టపడితే ఆ పోస్టు సాధించడానికి ఆస్కారం ఉంటుందండి. నాకు తెలుసు ప్రాక్టికల్గా అది ఎంత కష్టతరంగా ఉంటుంది అనేది. వాళ్ళకి ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్, ఆ సిలబస్, ఈ సిలబస్, అవుట్ ఆఫ్ సిలబస్ అన్నీ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటారు. వాటితో పాటు కరెంట్ అఫైర్స్ అవన్నీ అహర్నిశలు కష్టపడి పగలు రాత్రి అనగా తిండి తిన్నామా లేదా, నిద్ర సరిగ్గా ఉందా లేదా అసలు ఇవేం పట్టించుకోరు. వాళ్ళు టార్గెట్ పోస్ట్ కొట్టాలి, ఇదే తప్ప వాళ్ళకి ఏం ఉండదు. అంత కష్టపడి వాళ్ళు సాధిస్తే అసలు వాళ్ళు సాధించిన వాళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారంటే ఎంత దారుణంగా అవమానపరుస్తున్నట్టండి. సిన్సియర్గా పరీక్షలు రాసిన వాళ్ళని ఒక అర్హత లేని అభ్యర్థికి వచ్చింది అని చెప్పేసి నిజంగా వస్తే ఎంతటి పాపమో, వచ్చిన వాళ్ళకి కూడా అలా కాదు వీళ్ళకి అక్రమంగా వచ్చింది అంటే అంతకంటే మహాపాపం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ నిరసన చేస్తున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ పిల్లల్లో ఎవరికైనా డిఎస్సి వచ్చిందో లేకపోతే డిఎస్సి కోసం ప్రయత్నిస్తున్నారో కనుక్కోమనండి. వాళ్ళని అడిగితే చెప్తారు అది ఎంత కష్టతరంగా ఉంటుందో పోస్ట్ కొట్టాలి అనేది. కానీ వీళ్ళకి అదేం తెలియదు. ఏముంది, సింపుల్గా మా నాయకుడు చెప్పాడు కాబట్టి షామియానా అద్దెకు తెప్పించేస్తాం, అక్కడ కూర్చుంటాం, శిబిరాలు పెట్టేస్తాం, ఏ ఒకటి స్లోగన్స్ వినిపిస్తాం, అంతేనా? ఇదేనా నిరసన కార్యక్రమాలు అంటే? అరే కన్స్ట్రక్టివ్గా సబ్జెక్టు పరంగా ఇది ప్రాబ్లం అని చెప్పేసి ఏ రోజన్నా దాని మీద ప్రశ్నించగలరా? పోనీ హారిజాంటల్ రిజర్వేషన్ అన్నారు, అదంటే ఏంటో తెలుసా? అసలు మనకు అసలు వాటి గురించి పట్టించుకోం. స్ట్రైట్ అవే నిరసన తెలియచేయండి, పిలిపించారు కాబట్టి చేస్తున్నాం అంతే. గట్టిగా నిలదేయండి. అక్కడికి వెళ్ళి ఎవరైనా కూర్చోబెట్టి అసలు డిఎస్సి ఎలా నిర్వహిస్తారో తెలుసా, టెట్ అంటే ఏంటో తెలుసా, దాంట్లో ఎంత పర్సంటేజ్ రావాలో తెలుసా, అవి వచ్చిన తర్వాత అది ఎంత వెయిటేజ్ అక్కడ ఉంటుందో డిఎస్సిలో తెలుసా? రే పోనీ వాళ్ళ సిలబస్లు ఎలా ఉంటాయో తెలుసా? ఆ సిలబస్ ఎంత వాస్ట్గా ఉంటుందో తెలుసా? అది ఓల్డ్ సిలబస్ కావచ్చు, న్యూ సిలబస్ కావచ్చు, వాళ్ళు ఎప్పటికప్పుడు మొత్తం తిరగేసి వాడిని పఠించి బ్రెయిన్లో నింపుకొని నిద్రలో లేపిన టక్కన ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఇది అని చెప్పి చెప్పగలిగే స్థాయిలో ప్రిపరేషన్ ఉంటుంది. నాకు తెలిసిన ప్రీవియస్గా నాతో పాటు జాబ్ చేసిన వ్యక్తి అతను కొట్టాడండి జాబ్. ఎట్లా కొట్టాడు తెలుసా? ఎనీ టైం డిఎస్సి పెట్ట నేను కొడతాం కూడా కాదు, నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ కొడతా అని చెప్పి కొట్టాడు 2014 డిఎస్సిలో. అరే ఆయన ప్రిపరేషన్ చూస్తుంటే నాకే ముచ్చటేసేది ఖచ్చితంగా. ప్లస్ అతను రిజర్వేషన్ కేటగిరీ కూడా, ఓపెన్ కేటగిరీ, ఓసీ. ఎలా కొట్టగలిగాడు? అది ప్రిపరేషన్ అంటే. అట్లా ప్రిపరేషన్, వాళ్ళ ప్రిపరేషన్స్ అలా ఉంటాయి. ఇంకెవరికో ఆ టైంకి అనారోగ్య పాలవటమో లేకపోతే ఇంకొక ఇతరత్ర కారణాల వల్ల, లేకపోతే ఆ టైంకి ఆన్సర్ బ్రెయిన్లో స్ట్రైక్ అవ్వకపోవడం, కన్ఫ్యూజ్ అవ్వటం, దానివల్ల కోల్పోయే వాళ్ళు ఉంటారు. లేకపోతే వాళ్ళకి ఆరోగ్యం సహకరించకు, బాగా సుదీర్ఘకాలం పాటు నిద్ర లేకుండా తిండి లేకుండా ప్రిపేర్ అవుతూ ఉన్నవాళ్ళు ఆ ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి కొంత ప్యానిక్ అవ్వటము, ఇట్లాంటి చాలా కారణాలు ఉంటాయి. నేను ప్రాక్టికల్గా చూసినాను. ఒక టెట్ రాసే ఒక లేడీ, ఒక యువతి, పాపం ఆ అమ్మాయి ఎక్కడో ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి వచ్చి తీరా ఆ
సెంటర్ అడ్రస్ తెలియక ఆ ఆటో వాడు అడిదిప్పి ఇడిదిప్పి వస్తే అరగంట పైన లేట్ అయింది. అక్కడ అనుమతించాల. ఆ అమ్మాయి ఏడుపు. అప్పుడు ఈ ఉచిత ప్రయాణాలు ఇంకా మొదలవల. ఆ టెట్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే, అమ్మ ఏం కంగారు పడమాక, ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఊరుకోరండి, నీకు ఆ మాత్రం తెలియదు అంటే. నీకు వాళ్ళు చదువుకోలే పాపం, వాళ్ళకి అవన్నీ తెలియదు. ఎప్పుడు వస్తుందమ్మా ఎగ్జామ్, ఎప్పుడు వస్తుందమ్మా నీకు జాబు అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇది ఎంత కష్టతర సాధ్యం అనేది ఆ అమ్మాయి చెప్పినా తల్లిదండ్రులు అర్థం చేసుకునే స్థితి. ఇంకా ఎంతకాలం అమ్మ నువ్వు ఉద్యోగం లేకుండా ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటావు అనే పక్కన ఒత్తిడి. చివరికి ఆ యువతికి రిటర్న్ వెళ్ళటానికి ఛార్జెస్కి డబ్బులు లేవు. ఆ అమ్మాయి అడగలేదు, ఓ పక్కన తినలేదు. అటువంటి పరిస్థితుల్లో చెప్పకూడదు, మేము కొంత ఇచ్చి అమ్మ వెళ్ళమ్మా, ఏం ఇబ్బంది పడమాక, తర్వాత డిఎస్సికి ప్రిపేర్, తర్వాత టెట్ రాసుకో, ఆల్రెడీ క్వాలిఫై అయింది, ఎంత కొంత పర్సంటేజ్ పెరుగుద్దని ఆ అమ్మాయి ఉద్దేశం. ఆ ప్రిపరేషన్ ఏదో డిఎస్సి మీద పెట్టుకోమ్మా, జాబు కొట్టు, అధైర్యపడమాక అని చెప్పేసి ఆ అమ్మాయికి కొంచెం ధైర్యం నింపి పంపించాం. అంతటి కష్టాలు ఉంటాయి దాని వెనకాల. అంత కష్టపడిన అభ్యర్థుల్ని ఒక్క మాటతో మీ రాజకీయ లబ్ధి కోసం అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు అవమానిస్తారా? ఇంతకంటే మహాపాపం ఏదైనా ఉంటుందా? ఇది వాళ్ళు చేస్తున్న తంతు. సో ఆ దీక్షా శిబిరాల్లో జెన్జీ కాదు కదా అసలు, ఆ ఏజ్ వాళ్ళు ఎవరు లేరు, మొత్తం అబౌవ్ 60+. ఇలాంటి వారికి మరి వాళ్ళు పెన్షన్ బ్యాచ్ అంటారా, లేకపోతే ఇంకో బ్యాచ్ అంటారా? సోషల్ మీడియాలో విపరీతంగా పెన్షన్ బ్యాచ్ అంతా కూడా జెన్జీ అని చెప్పుకుంటున్నారు. అంటే దాని అర్థమే మార్చేశారు వైసీపీ వాళ్ళు అనే తరహాలో ఉంది. మరి మీరేమనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.